వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ లో కాస్ట్ ఎలా ఉన్నాయి? డీమార్ట్ బెటరా లేదంటే వాల్యూ జోన్ బెటరా? దేంట్లో కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి, దేంట్లో రేట్స్ ఎక్కువ ఉన్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం చెప్తా గానీ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. రీసెంట్ గా November 28 రోజు వాల్యూ జోన్ అనే హైపర్ మార్కెట్ ని బాలకృష్ణ గారు అయితే ఓపెన్ చేశారండి. ఇది ఇంతకు ముందు స్పార్ మార్కెట్ గా పిలువబడేది, కానీ ఇప్పుడు దాన్ని రినోవేట్ చేసి హైపర్ మార్కెట్ గా చేశారు. స్పార్ మార్కెట్ గా ఉన్నప్పుడు దీంట్లో కేఎఫ్సి ఫుడ్ కోర్ట్స్ అని, లేదంటే గేమ్స్, అలా చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ కూడా ఉండేవి. ఇప్పుడు మాత్రం ఇది కంప్లీట్ గా ఒక మాల్ లాగా అయిపోయింది, హైపర్ మార్కెట్ లాగా అయితే అయిపోయిందండి. మీరు ఎప్పుడు వచ్చినా కూడా ఒక 1 month వరకు అయితే చాలా చాలా రష్ అయితే ఉంటది. మేము వెళ్ళింది కూడా స్టార్ట్ చేసినాక ఒక 1 week లోనే వెళ్ళాము. సో చాలా మంది ఉన్నారు, జాతర లాగా అనిపించింది. నేను మార్కెట్ కి వచ్చినా లేదంటే మేడారం జాతరకు పోయినా అనిపించింది ఒక సెకండ్ అయితే. సో ఇది చూస్తే నాకైతే సేమ్ డిమార్ట్ స్టైల్లో చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపించింది యాక్చువల్ గా. ఇక దీని గురించి రేట్స్ చూసుకున్నట్లయితే అక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సేమే అనిపించాయండి. కాకపోతే కలెక్షన్ వైజ్ మాత్రం డిమార్ట్ లో ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి అన్నట్టయితే అనిపించింది. సో ఇది జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇక్కడ జనాలు చూస్తున్నారు కదండి, అసలు ఈ రోజు పోతే మళ్ళీ ఇంకో రోజు రాలేమేమో అన్న రేంజ్ లో అయితే జనాలు అన్ని కొనుక్కోబోతున్నారు. సో ఇక్కడ మనకు పిండిలు సేమ్ డిమార్ట్ అయితే ఎలా ఉంటుందో దాంట్లో మనకు A to Z ఐటమ్స్ ఎలా అయితే దొరుకుతాయో, లైక్ గ్రాసరీ ఐటమ్స్ కానీ, కిచెన్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ అన్నీ కూడా ఇక్కడైతే వాల్యూ జోన్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. అండ్ కాస్ట్ అయితే నాకు కంపారిటివ్లీ కొంచెం ఎక్కువనే అనిపించింది. సో నేనైతే 100% ఎక్కువ ఉన్నాయని నేను చెప్పట్లేను, అలా అని మొత్తం తక్కువ ఉన్నాయని కూడా చెప్పట్లేను. నేను కొన్ని చూసిన వరకు, నాకు తెలిసినంత వరకు అయితే నాకైతే ఎక్కువగానే అనిపించాయి. అంటే కంపేర్ టు డిమార్ట్ లో ఇంకా కలెక్షన్ చాలా ఎక్కువగా ఉంటాయి. అండ్ వీళ్ళ దగ్గర కంటే కూడా రేట్స్ కొంచెం తక్కువ ఉంటాయని అనిపించింది. మీరేమనుకుంటున్నారో కమెంట్స్ లో తెలియజేయండి. అండ్ ఇక్కడ మా పాపకు స్లిప్పర్స్ తీసుకుందాం అనేసి అయితే దాని దగ్గరికి వెళ్ళామండి, స్లిప్పర్స్ కలెక్షన్ దగ్గరికి. మోడల్లో ఉంటే సైజెస్ లేవు, సైజులో ఉంటే మోడల్స్ లేవు, ఆ విధంగా అనిపించింది. సో మీరు ఎవరైనా హైపర్ మార్ట్కి వెళ్ళారా లేదా, ఎలా ఉంది అనేది తప్పకుండా కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఇక్కడ ఇంకా మనకు ప్లాస్టిక్ ఐటమ్స్, స్టీల్ ఐటమ్స్, వాటర్ బాటిల్స్ అన్ని టైప్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బ్రీఫ్ కేసు, సూట్ కేసులు, అలాగే కర్టెన్స్, పిల్లోస్, ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉందండి. ఈ హైపర్ మార్కెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3 to 4 floors ఉన్నాయండి. మనకు పక్కన స్టేర్ కేస్ ఉంటుంది, అలాగే ఎలివేటర్ కూడా ఉంటుంది. ఇలా మనము ట్రాలీ పట్టుకొని కూడా వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా మంది ఇవి ఎలా ఉంది అని కొత్తగా చూడడానికి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆఫ్ కోర్స్ నేను కూడా అందులో ఒకదాన్ని. అండ్ ఈ శారీ మాత్రం చాలా చాలా నచ్చిందండి నాకు. సో డిమార్ట్ లో లేనిది వాల్యూ జోన్ లో ఉన్నది ఈ జ్యువెలరీ కలెక్షన్ అండి. సో ఇదంతా చూస్తున్నారు కదా, ఇవన్నీ సిల్వర్ ఐటమ్స్, దానికి గోల్డ్ పాలిష్ వేసి అమ్ముతున్నారు. చాలా హెవీగా చాలా బాగుంది కలెక్షన్ అయితే. అండ్ కాస్ట్ కూడా అలానే చాలా బ్యూటిఫుల్ గా చాలా ఎక్కువ ఉంది. సిల్వర్ కోటెడ్ ఐటమ్స్, అలాగే 1 gram గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ రబ్బర్ బ్యాండ్ చూసారా, ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి 50 rupees. కొన్ని మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయి, కొన్ని మాత్రం చాలా ఎక్కువగా అనిపించాయి. జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అండి ఇది. సో మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్స్ లో తెలియజేయండి. చూడండి, చాలా టైప్ ఆఫ్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, అలాంటివి చాలా, లిప్స్టిక్స్, చాలా కాస్మెటిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అన్నీ అంత న్యూగా ఉన్నాయని కూడా చెప్పడానికి లేదు. సో మనం ఆల్రెడీ చూసిన ఐటమ్స్ లాగానే అనిపిస్తున్నాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క కాస్ట్ ఉందండి. కొన్ని ఏమో 100 rupeesకి ఉన్నాయి, 50 ఉన్నాయి. సో ఈ మొత్తం వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ లో నాకు స్పెషల్ గా నచ్చిన కలెక్షన్ వచ్చేసి బట్టలు అండి. బట్టలు మాత్రం చిన్న పిల్లలకు, పెద్దవారికి, శారీస్, ఉమెన్, మెన్ అందరికి కూడా చాలా చాలా బాగున్నాయి. న్యూ కలెక్షన్ లాగా అనిపించింది నాకు. సో దీంట్లోనే 1 gram గోల్డ్ జ్యువెలరీ కూడా ఉందండి. దీంట్లో మనకు జీజే పాలిష్, సిల్వర్, నక్షి అన్ని టైప్స్ ఆఫ్ కలెక్షన్ ఉంది. కెంపు, జడకుందన్ అలా కూడా ఉన్నాయండి. సో చాలా చాలా బాగున్నాయి కలెక్షన్ కూడా. అండ్ కాస్ట్ కూడా కంపారిటివ్లీ కొంచెం ఎక్కువనే అనిపించింది నాకైతే పర్టికులర్ గా. అండ్ ఒకవేళ మీరు వాల్యూ జోన్ హైపర్ మార్ట్ కి వెళ్తే మాత్రం తప్పకుండా సిల్వర్ కలెక్షన్ చూడండి, కొనకపోయినా పర్లేదు, కనీసం చూడండి, బాగుంది. సో ఇంకా కిడ్స్ కలెక్షన్ కి వచ్చేసరికి ఇవి కూడా చాలా బాగున్నాయి, డిజైనర్ వేర్ లాగా అనిపించాయి. సో ఈ ఫ్రాక్ ఉంది కదండి, ఈ ఫ్రాక్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ 900-1200 ఉంది కాస్ట్. సో దీంట్లో ఒక డిజైనర్ వేర్ ఫ్రాక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇదేనండి ఆ ఎల్లోది, సింపుల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది. కాస్ట్ ఏమో 1300 ఉన్నది. సో అవసరం లేదనేసి పక్కన పడేసి వచ్చినాము మేమైతే. సో ఎవరైనా కలెక్షన్ డిజైనర్ వేర్ టైప్ లో ఫ్రాక్స్ కానీ, మిడ్డీస్ అలాంటివి కావాలనుకుంటే వెళ్ళొచ్చు. అండ్ మెన్స్ కలెక్షన్ లో కూడా కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి. రేట్ ఎక్కువ పెట్టేసి ఆఫర్స్ పెట్టాడేమో అని ఫీలింగ్ వచ్చింది నాకైతే.
సో మెన్స్కి కూడా కుర్తాస్, పైజామాస్, సూట్స్, షర్ట్స్ బ్రాండెడ్లో కూడా ఉన్నాయి. సో కావాలన్న వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. సూట్స్ కూడా చాలా బాగున్నాయి, కొన్ని అయితే చాలా చాలా బాగున్నాయి. బట్ మేమేమీ తీసుకోలేదు, కానీ నచ్చిన వాళ్ళైతే తప్పకుండా ట్రై చేయొచ్చు అండి, అంత బాగున్నాయి కలెక్షన్ అయితే. సో నేను ముందుగా చెప్పినట్టు రేట్స్ వచ్చేసరికి మరీ కొన్ని ఐటమ్స్కి ఏమో టూ మచ్ అనిపించాయి, కొన్ని ఐటమ్స్ ఏమో ఓకే పర్లేదు అనిపించింది. అండ్ అలాగే డీమార్ట్ బెటరా, వాల్యూ జోన్ బెటరా అంటే మాత్రం నేను డీమార్టే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే దాంట్లో మనకు ఉన్నన్ని ఐటమ్స్ అయినా కూడా చాలా తక్కువగా అనిపిస్తాయి. ఎందుకో అన్ని మార్ట్స్ కంటే కూడా ఇక్కడ చాలా తక్కువగా అనిపించాయి డీమార్ట్లో, కానీ హైపర్ జోన్లో కొంచెం ఎక్కువనే అనిపించాయి. ఐ డోంట్ నో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ రైట్, మీరే కమెంట్స్లో చెప్పండి. ఇక్కడ పార్కింగ్కి మాత్రం అసలు ప్లేసే లేదండి. అండ్ కేఎఫ్సి ఫుడ్ కోర్ట్ అవన్నీ ఉండే కదా, అవి మాత్రం ఇప్పుడు తీసేశారు, అంటే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, ఇంకా కన్స్ట్రక్ట్ కాలేదు. కేఎఫ్సి, పిజ్జా, బర్గర్స్, డామినోస్ అవన్నీ కూడా కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మనకు స్పార్ మాల్ ఉన్నప్పుడు మాత్రం దాంట్లో ప్యాంటలూన్స్ అని మనకు చాలా టైప్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఈ డ్రెస్ మాత్రం నాకు చాలా చాలా నచ్చిందండి. దీని కాస్ట్ 4000-5000 ఉన్నది. సో చూసి నేత్రానందంతో వచ్చేసిన బయటికి. తీసుకోవాలనుకుంటే వెళ్ళండి. ఎవరికైనా బ్రైడ్ మేడ్స్ ఉండి హెవీగా కావాలి అనుకుంటే మంచి ప్లేస్, చాలా కలెక్షన్ కూడా ఉందండి. అండ్ మనకు ఇక్కడ గేమ్స్, కిడ్స్ గేమ్ జోన్ అవన్నీ ఉండే కదా స్పార్ ఉన్నప్పుడు, బట్ ఇప్పుడు వాల్యూ జోన్ లో మాత్రం అలా కిడ్స్ ప్లే జోన్ అలా ఏం లేదు. అండ్ ఒకప్పుడు దాంట్లో మనకు చాలా బ్రాండ్స్ కూడా ఉండేవి. ఈ వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు నైట్ 10:30-11 PM వరకు కూడా ఉంటుంది. సో ఎగ్జాక్ట్ టైమింగ్స్ అయితే కావు, చేంజ్ కూడా అవ్వచ్చు. వాల్యూ జోన్ హైపర్ మార్కెట్ వచ్చేసి మనకు హైదరాబాద్లోని నాచారంలో ఉంటుందండి. సో ఒకప్పుడు ఇది స్పార్ మార్కెట్ లాగా ఉండేది, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా. ఎవరికైనా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి, జస్ట్ విజిట్ చేయొచ్చు. బట్ ఈ రీసెంట్ టైంలో వెళ్తే మాత్రం జాతర జరుగుతుందండి. సో మన బ్యాగ్స్ అయితే నాట్ అలౌడ్ అండి. మనకు డీమార్ట్లో ఎలా అయితే బ్యాగ్స్ టై చేస్తారో ఇక్కడ మాత్రం బ్యాగ్స్ అలా కాకుండా మనం ఆల్రెడీ బ్యాగ్స్ బయటనే పెట్టాలి. వాళ్ళు మనకు ఒక టోకెన్ లాగా ఇస్తారు, ఆ టోకెన్ తీసుకొని వెళ్ళాలి. అండ్ రిటర్న్ లో వచ్చేటప్పుడు కూడా టోకెన్ చూపిస్తే మన బ్యాగ్ అయితే రిటర్న్ చేస్తారండి. సో మనకు ఎంట్రీ అయిపోయిన తర్వాత ఎగ్జిట్ దగ్గర అయితే ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది. సో ఏమైనా కావాలన్న వాళ్ళు తినొచ్చు కూడా. సో ఓవరాల్ గా నాకైతే మరీ అంత సూపర్ గా అయితే ఏమనిపించలేదు, అలానే వరస్ట్ గా కూడా ఏమనిపించలేదు. సో ఒకప్పుడు స్పార్ మార్కెట్ ఉన్నప్పుడు ఇక్కడ ప్లేసెస్ అసలు మొత్తం ఫ్రీగా ఉండేది, కుల్లా ఉండేది. బట్ ఇప్పుడు చూడండి మొత్తం ఫుల్ అయిపోయింది వెహికల్స్ తోటి, చాలా మంది వస్తున్నారు చూడడానికి. అండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే కంప్లీట్ డీటెయిల్స్ తో అయితే నేను చెప్పానని అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా వెళ్తే ఇంకేమైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిస్తే తప్పకుండా కమెంట్స్ లో తెలియజేయండి. సో ప్రతి దానిపైన అయితే మనకు 10%, 20%, 50% వరకు కూడా డిస్కౌంట్ ఉంది. సో ఒకసారి వెళ్ళి చూడాలనుకున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళండి. వీడియో చివరి దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కింద అడగడానికి ట్రై చేయండి, నాకు తెలిస్తే చెప్తాను. లెట్స్ మీట్ ఇన్ అనదర్ బ్లాగ్. ఇంకా వేరే వీడియోస్ చూడాలనుకుంటే ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి చూడండి.